హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి 2020 సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో భర్తీ చేయబోయే పోస్టులు ఎన్ని అంటే 550 అయితే ఉన్నట్లుగా సమాచారం అయితే రావడం జరిగింది. ఓకేనా. సో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మరి ఈనాడు వారు ఇచ్చిన ఈ యొక్క న్యూస్ పేపర్ సమాచారం ప్రకారంగా చూస్తే ఫిబ్రవరి చివరి వారంలో కానీ మార్చి మొదటి వారంలో కానీ డిఎస్సి నోటిఫికేషన్ అనేది వెలువడే అవకాశం అయితే ఉందని అంటున్నారు. లేదంటే మనకు ఒక సమాచారం అనేది వస్తుంది. అంతేకాకుండా మనకు ఏపీపీఎస్సీ సంబంధించి క్యాలెండర్ కూడా రిలీజ్ చేసే అవకాశం అయితే ఉన్నట్టుగా కూడా గతంలో మనకు ఇచ్చిన విషయం తెలిసిందే. తద్వారా మనకు నోటిఫికేషన్ అనేది కంపల్సరీగా వస్తాయి, ఇందులో ఎటువంటి సందేహం అయితే లేదు. కాకపోతే మనకు కొంచెం ఆలస్యం అయితే అవ్వచ్చు అని చెప్పి ఒక భావన అన్నమాట. ఓకేనా. మరి ఈ డిఎస్సి 2020లో మరి హెచ్జిటికి సంబంధించిన పోస్టులు చూస్తే 450 వరకు ఉన్నట్లుగా తెలుస్తూ ఉందండి. మరి ఇదే కేటగిరీలోని స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి 100 వరకు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది అన్నమాట. ఓకే. సో మరి డిఎస్సి 18కి సంబంధించిన పూర్తి స్థాయిలో ఖాళీలు అనేవి భర్తీ అయితే అవ్వలేదు. చాలా వరకు కూడా మరి గతంలో హెచ్జిటి స్కూల్ అసిస్టెంట్ అనే పోస్టులు అనేవి మనకు కోర్టు కేసుల వల్ల పెండింగ్లో ఉన్నాయి. బట్ ఏంటంటే మన డిఎస్సి 2020 సంబంధించి మనకు అందిన సమాచారం ప్రకారంగా మరి హెచ్జిటి 450 పోస్టులు భర్తీ చేసే అవకాశం అయితే ఉందంట. మరి స్కూల్ అసిస్టెంట్ సంబంధించి 100 వేకెన్సీ అనేవి భర్తీ చేసే అవకాశం అయితే ఉన్నట్లుగా కూడా తిరుగుతున్నారన్నమాట. కంపల్సరీగా మనకు నోటిఫికేషన్కి సంబంధించి అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి, మీకు అందిస్తూ ఉంటాను. ఓకే. ఏపీఎస్సీ సంబంధించి క్యాలెండర్ కూడా రిలీజ్ అయితే అవ్వబోతుంది. సో అభ్యర్థులందరూ కూడా వీటికి సంబంధించి మీరు ప్రిపరేషన్ అయితే అవ్వాలి. లేదంటే అన్నీ ఒకేసారి మనకు గ్యాప్ అనేది లేకుండా ఒకేసారి ఎగ్జామ్స్ కనుక దగ్గరలో మనకు కండక్ట్ చేసినట్లయితే మన ప్రిపరేషన్కి ఇబ్బంది అయితే అవుతుంది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఈ ఎగ్జామ్స్ మీద ఫోకస్ అనేది చేస్తుండండి. చాలామంది కూడా కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు. అంతేకాకుండా చాలామంది గ్రూప్స్కి తర్వాత ఈ డిఎస్సి ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అవుతున్నారు. కాబట్టి సో మీ యొక్క గోల్ని బేస్ చేసుకొని ఈ యొక్క ఎగ్జామ్స్కి కంటిన్యూ అయితే చేస్తున్న ప్రిపరేషన్ని ఎక్కడైతే డిసప్పాయింట్ అవ్వకుండా ప్రయత్నం అయితే కొనసాగిస్తూ ఉండండి. నోటిఫికేషన్ అనేది రాగానే మీకు పూర్తి సమాచారం అందిస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ.